మేడారానికి భక్తజనం పోటెత్తారు. సారళమ్మ ఆగమనంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం మహాజాతర అంగరంగ వైభవం జరుగుతోంది. ఇవాళ రెండో రోజు భక్తుల రద్దీ ఏదైతే నిన్నున్నారో అంతకు రెండింతలుగా ఇవాళ భక్తుల రద్దీ కనబడుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామ దర్శనాలు కొనసాగుతున్నాయి. చలిని సైతం కూడా లెక్క చేయకుండా భక్తులంతా కూడా ఎప్పుడెప్పుడు వనదేవతలను దర్శించుకుందామా అన్న ఆతృత వాళ్ళలో స్పష్టంగా కనబడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా ఎక్కడికక్కడ రాత్రి విడిది చేసి రాత్రి నుంచి కూడా ఏదైతే రాత్రి సారలమ్మ, పైడిద్రాజు, గోవిందరాజులు వచ్చిందా కాసేపు మాత్రం దర్శనాలు నిలిపివేశారు. ఆ తర్వాత నుంచి నిర్విరామ దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులంతా కూడా జంపన్నవాగులో స్నానాలు చేసి అక్కడి నుంచి నేరుగా గద్దెల బాట పడుతున్నారు. సమ్మక్క సారలమ్మ అలాగే పైడిద్రాజు, గోవిందరాజులను దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా నిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించుకుంటున్నారు. అలాగే పోలీసు వారు ఎప్పటికప్పుడు ఎలాంటి తోపులాట లేకుండా కూడా నిదానంగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. కొంతమంది భక్తులు కొబ్బరికాయలు మాత్రం లోపలికి విసిరేస్తున్నారు. దీంతో కొబ్బరికాయలు విసరరాదని చెప్పేసి, అలాగే బంగారాన్ని కూడా విసరరాదు, బెల్లాన్ని విసరరాదని చెప్పేసి వాళ్ళంతా కూడా సూచిస్తున్నారు. నిదానంగా వచ్చి దర్శనాలు చేసుకోవాలని చెప్పేసి, ఎలాంటి తోపులాటలు నెట్టుకోవడం అలాంటివి చేయకుండా దర్శనాలు చేసుకోవాలని చెప్తున్నారు. భక్తులంతా కూడా ఒక క్యూ లైన్లలో నిలబడి వారంతా కూడా రాత్రి నుంచి దర్శనాలకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా దర్శనాలు అవుతున్నాయి. కేవలం లోపలికి ప్రవేశించిన తర్వాత పావు గంటలోనే దర్శనాలు అవుతున్నాయి. అలాగే ముందుగా సమ్మక్క గద్దెను దర్శించుకుంటున్నారు. సారలమ్మ, పైడిద్రాజు, గోవిందరాజులను దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. అచంచలమైన భక్తి విశ్వాసాలతోటి తల్లులను దర్శించుకుంటున్నారు. ఇవాళ రెండవ రోజు, మొదటి రోజు రాత్రి అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో వనదేవతలు అయినటువంటి సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజులు వనం వీడి జనం మధ్యకు వచ్చారు. జనం వారికి నీరాజనాలు పలుకుతున్నారు. అలాగే వారికి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. తమను చల్లగా చూడాలని చెప్పేసి, కోరిన కోరికలు తీర్చాలని చెప్పి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ మహాజాతరలో అత్యంత కీలకమైన ఘట్టం సమ్మక్క ఆగమనం. చిలకలగుట్ట నుంచి సమ్మక్క సగౌరవంగా గద్దెలపైకి తీసుకొస్తారు. దీంతో మొత్తం వనదేవతలంతా వనం వీడినట్లే, వనం వీడి జనం మధ్యకు వచ్చినట్లే. ఈ మహాఘట్టం సాయంత్రం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూజారులంతా కూడా చిలకలగుట్టకి వెళ్ళి అక్కడి నుంచి కూడా సమ్మక్కను చాలా గౌరవంగా తీసుకొస్తారు. అలాగే జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకొస్తారు. దాదాపు 6:30 ప్రాంతంలో ఇది ప్రారంభమవుతుంది. ఇక్కడికి గద్దెల వద్దకు చేరుకునేసరికి 8-8:30 మధ్యలో గద్దెల వద్దకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం పూర్తి పోలీస్ పటిష్ట భద్రత నడుమ సమ్మక్కను గౌరవంగా ఇక్కడికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో మొత్తం వనదేవతలు సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజుతో పాటు సమ్మక్క కూడా 4 వనదేవతలు ఇక్కడ గద్దెలపై కొలుండి భక్తులు కటాక్షిస్తారు. మొత్తం రేపు మొత్తం వనదేవతలంతా కూడా గద్దెలపైనే కొలుండి వారిని దర్శించుకుని భక్తులంతా కూడా తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లుండి వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. భక్తుల రద్దీ మాత్రం అదే విధంగా ఉంది, నిన్నటికన్నా ఎక్కువగా ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనాలు జరుగుతున్నాయి. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా క్యూ లైన్లో గుండా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.